చంద్రబాబు గారి ప్రభుత్వం అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందని నిన్ననే మనం అభినందించుకున్నాం. అందులో ప్రత్యేకించి ప్రభుత్వ ఉత్తర్వులు జీవోలని తెలుగులో తర్జుమా చేసి దాన్ని అప్లోడ్ చేయాలన్నటువంటి నిర్ణయం, తద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం. ఇదే విధానాన్ని న్యాయశాఖ కూడా అమలు చేస్తే బాగుంటుంది. నేను అనేక సార్లు ప్రస్తావించాను, తెలుగు బాగుపడాలంటే నార్త్ ఇండియాలో హిందీలోనే ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, కింద కోర్టుల నుంచి పై కోర్టుల దాకా. ఇంగ్లీష్లో కూడా జరుగుతాయి, హిందీలో ప్రధానంగా వాదిస్తారు, తమిళనాడులో తమిళంలో వాదిస్తారు, కర్ణాటకలో కన్నడలో కొంతే ఉంది. అక్కడ మనకి మళ్ళీనే భాషాభిమానం తక్కువ, తెలుగుకి మళ్ళీనే. దాని ఇంపాక్ట్ ఏమైపోతుంది, వాదనలు ఇంగ్లీష్లో అయ్యేటప్పటికి అక్కడున్న కంప్లైంట్ చేసిన వాడు, అలాగే ఎవరైతే కంప్లైంట్ ఎవరి మీద ఇవ్వబడిందో వాళ్ళు ఇద్దరూ అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరికీ ఇంగ్లీష్ రాదు, వాళ్ళిద్దరి తరపున వాదించే లాయర్లు ఇంగ్లీష్లో వాదిస్తారు, జడ్జి గారితో ఇంగ్లీష్లో తీర్పిస్తారు. ఫైనల్గా ఎన్నింగ్ వాళ్ళతో తెలుగులో ట్రాన్స్లేట్ చేయించుకోవాలి. ఎందుకది? స్థానిక న్యాయస్థానాలలో తెలుగులోనే వాదనలు పెట్టి, అవసరమైతే ఇంగ్లీష్ కూడా టచ్ చేసుకోండి, తెలుగులోనే వాదనలు వినిపించి తెలుగులోనే తీర్పు, ఇంగ్లీష్ తీర్పుని రికార్డెడ్గా పెట్టుకోండి, తెలుగు తీర్పుని చేతికి ఇచ్చేటటువంటి విధానం ఉండాలి. అట్లాగే హైకోర్టులో కూడా తెలుగులో కూడా తీర్పుల్ని, ఇంగ్లీష్ తీర్పుని తెలుగులో కూడా ఇచ్చేటట్టుగా ట్రాన్స్లేషన్ చేసేటటువంటి సిస్టమ్ పెట్టగలిగితే చంద్రబాబు గారు తెలుగు భాష పట్ల చూపెడుతున్నటువంటి శ్రద్ధ మరొక దశ అడుగుతుంది. అట్లాగే న్యాయ వ్యవస్థ కూడా ఆ దిశగా అడుగులు వేస్తే నిజమైన న్యాయం ఏంటో ప్రజలకు తెలిసే అవకాశం ఉంటుంది.